Hi friends, good morning andarki and welcome back to my channel. This is Happy Moto signing in today from Araku Valley. So Araku Valley mountain range aithe start ayindi. So mundukelina kada maatladukunnam. Prastaniki Kaishapatnam దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతానికి అయితే. వ్యూస్ మాత్రం ఘోరంగా అంటే చాలా స్పెక్టాక్యులర్స్ ఉన్నాయి అసలు. ఇలాంటి మౌంటైన్ రేంజ్ చూసి చాలా రోజులైంది లిటరల్గా. సో ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 సంథింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినా ఈరోజు రైడ్ వచ్చేసరికి. ముందుకెళ్ళి ఇంకా డిస్కస్ చేద్దాం. రోడ్స్ మాత్రం కూడా మంచి కర్వ్స్ అయితే ఉన్నాయి. ఐఎమ్ లిటరల్లీ ఎంజాయింగ్ ద రోడ్స్. అసలు 2-3 days వైజాగ్లో ఉన్నా కూడా కొంచెం హ్యూమిడిటీ ఉండింది అక్కడక్కడ. సో నాకు బేసికల్గా ఏంటంటే హ్యూమిడిటీ ఉన్న ఏరియా అంటే పడదు అన్నట్టు, బ్రీతింగ్ ఇష్యూ వస్తూ ఉంటుంది నాకు. సో ఇక్కడైతే చాలా చిల్ మంచి కూల్గా ఉంది, నీట్గా. ఆ రేంజ్లో అరకు వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, కొన్ని వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్, ఇవన్నీ ఈ మౌంటైన్ రేంజ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసి టిల్ లంబసంగి వరకు వెళ్ళి రిటర్న్ వద్దామని అనుకుంటున్నాను. సో ఇది ప్లాన్ యాక్చువల్లీ. ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్ దాకా చూడండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యాక్చువల్లీ నా హెల్మెట్ నా బైక్ తెచ్చుంటే ఇట్లా చెన్లో పెట్టి మోటో వ్లాగింగ్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే మనం బైక్ దేలే ఉంది కాబట్టి జస్ట్ ఒక ఎక్స్ప్లోరింగ్ లాగా అట్లా వీడియో అయితే చేద్దాం అన్నట్టు. సో ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను, బయట నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యూ ఎట్లా ఉందో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొలీగ్ దగ్గర ఒక బైక్ అయితే సెట్ చేసుకున్నా. సో ఏదో ఒక బైక్ ఉంటే చాలు అని చెప్పి. చలో లెట్స్ షిఫ్ట్ టు ద వ్యూ. యాక్చువల్లీ మనం బొర్రా కేవ్స్ ఫస్ట్ వెళ్ళి అక్కడ నుంచి ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ యాక్చువల్లీ ఏంటంటే బొర్రా కేవ్స్ వచ్చేసరికి 10 o'clock ఓపెన్ అని చూపిస్తుంది గూగుల్లో. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అవుతుంది. సో ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేయాలి. 3 hours వేస్ట్ చేయడం ఎందుకని నెక్స్ట్ ఏందనేది స్టార్ట్కి అయి వచ్చేసిన అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసరికి తడమల వాటర్ ఫాల్స్ ఆర్ కాకతీయ వాటర్ ఫాల్స్ అని అంటారు ఈ ప్లేస్ని. నేను చూపిస్తాను, పైనుంచి చూపిస్తా ప్లస్ కిందికి వచ్చి చూపిస్తా. ఇది ఎట్లా అంటే చాలా లోపలికి నడుచుకొని రావాలి. వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. వ్యూవింగ్ సో గోప్రో వ్యూ అనేది షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసరికి మనకు ఈ ట్రిప్లో ఫస్ట్ వాటర్ ఫాల్స్, ఇంకొక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేయాలి. సూపర్ అంటే సూపర్ వ్యూ. నీ ఇక్కడైతే చూడాలి, బాబా సూపర్ అంటే సూపర్ ఉంది. రోడ్ షాట్ తీస్తే మాత్రం వేరే లెవెల్. నిజంగా గోప్రోలో అంత రాదనుకుంటా వ్యూ. ఇక్కడ చూడండి మంచిగా ఉంది, జస్ట్ మిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి కటిక వ్యూ పాయింట్. అక్కడ నుంచి ఇంకా 1 by 1 ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేసుకుంటే. అండ్ ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంట్స్ సైడ్ కూడా ఉన్నాయి. పైన వెళ్ళొచ్చా లేదా తెలీదు, పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అక్కడ వరకు అయితే వెళ్దాం. మన చుట్టూ ఉన్నాయన్నీ కాఫీ ప్లాంట్స్ అన్నట్టు. ఇదంతా అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ అంటారు. ఇదంతా సేమ్ సినిమాలో చూపించినట్టే ఉంది భయ్యా. కాఫీ సీడ్స్ చూపిస్తాను నేను. చాలా
నిజంగా చాలా అంటే చాలా అవసరం ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇలాంటిది మున్నార్లో చూసినా కానీ ఒక ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అవుతుంది మున్నార్లో చూసి. బట్ అప్పటికి ఇప్పుడు నేను మర్చిపోయినా యాక్చువల్లీ ఎట్లుంటుందని. ట్యూ గుడ్. వీడియో తీయడానికి వన్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తున్నా. ఇట్లా చేయొద్దు, ఇది చాలా డేంజర్, ఎస్పెషల్లీ ఘాట్ రోడ్లో. అండ్ ఇది టూ రిస్కీ కూడా. ప్లీజ్ మీరైతే అవాయిడ్ చేయండి, ఇట్లా డ్రైవ్ చేయొద్దు హిల్ స్టేషన్లో. అండ్ ఎప్పుడే నార్మల్ రోడ్లో కూడా. ప్లస్ మళ్ళీ కాఫీ ప్లాంట్స్ దారి మధ్యలో అన్నీ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి గాలికొండ వ్యూ పాయింట్ ఐ గెస్. దాని తర్వాత కటిక వాటర్ ఫాల్స్. గాలికొండ వ్యూ పాయింట్. కూల్. సో చూద్దాం ఇక్కడ నుంచి. జంగల్ బెల్స్, ట్రైబల్ మ్యూజియం, హరిత రిసార్ట్, కటిక వాటర్ ఫాల్స్, తాటిగూడ వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్, చపరాయి వాటర్ ఫాల్స్. సో ఇందులో మనం ఏం కవర్ చేసినామంటే తాటిగూడ వాటర్ ఫాల్స్ అయిపోయింది, బొర్రా కేవ్స్ రిటర్న్లో, లాస్ట్ వచ్చేసరికి ట్రైబల్ మ్యూజియం. జంగల్ బెల్స్ అంటే స్టే చేస్తే కానీ మనం చెప్పలేము అది ఎట్లుంటుంది అని చెప్పి. బట్ అది ఇక్కడ వెళ్ళాలంటే 1 నైట్ ఖచ్చితంగా స్టే చేయాలి. సో అది స్కిప్ చేద్దాం ఈసారికి. నెక్స్ట్ రణజీలైడ వాటర్ ఫాల్స్ అని ఉంది. బట్ చూద్దాం, టైం ఉంటే వెళ్దాం, అంటే అది ఒకటి స్కిప్. రిమైనింగ్ అని కవర్ చేద్దాం ఈ వ్లాగ్లో అయితే. సో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు టూ గుడ్ అనిపిస్తుంది అసలు. వ్యూస్ అండ్ రోడ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. నాకు లదాఖ్ తర్వాత నెక్స్ట్ నచ్చిన ప్లేస్ మున్నార్. దాని తర్వాత ఇది థర్డ్ డెస్టినేషన్గా అయితే వచ్చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి నేను ఎప్పుడో అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు కుదిరింది అన్నట్టు మనకి అరకు వ్యాలీ కవర్ చేయడానికి. కాఫీ ప్లాంట్స్ మళ్ళీ. సో వే మొత్తంలో కాఫీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, కామన్ అయిపోయినాయి అన్నట్టు. ఇక్కడ నుంచి అంటే తాటిగూడ వాటర్ ఫాల్స్ ఉంది కదా, దాటిన తర్వాత నుంచి అన్న వరుసగా వస్తూనే ఉన్నాయి అన్నట్టు. వెదర్ మాత్రం టూ గుడ్ అన్నట్టు. సో ఇది వచ్చేసరికి సుంకరమెట్ట అనే ప్లేస్ దగ్గర మార్కెట్ ప్లేస్ అన్నట్టు. మంచి ఫ్రెష్ రాడిష్, జాక్ ఫ్రూట్ ఫ్రెష్ పెద్దవి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కొడతాను అనుకుంటాం మన హైదరాబాద్కి. కస్టర్డ్ యాపిల్, సీతాఫల్. అంటే ఇది మార్కెట్ ప్లేస్. అట్లా ఎట్లా అంటే రీసెల్లర్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర తీసుకొని పోతారు, బాక్స్ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ దగ్గర రీసేల్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ ఇంకొక లాట్ ఉంది. ఇక్కడ చూస్తే కార్న్ అంటే కంకి, కర్రీ బనానా, రాడిష్, హెన్స్. సారీ అమ్మట్లేదు, కొనుక్కొని వచ్చినట్టుంది. సో సీడ్స్ అంటే చిక్కుడుకాయ, బ్యాగ్స్ ఉన్నాయి మంచిగా. అన్న ఎట్లా నా కాయ లెక్కనా, ఎట్లా పీస్ లెక్కనా, మొత్తమా ఎట్లా మొత్తం? ఒకటి 60 రూపాయలా మొత్తం అయితే? ఓకే, పీస్ లెక్క. అదే ఒక కాయ 60 రూపీస్, పీస్ ఒకటి 60 రూపీస్. రాడిష్, చిక్కుడుగా. సో మొత్తానికి అరకుకి అయితే రీచ్ అయినాం. సో నేను మార్నింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 o'clock స్టార్ట్ అయ్యాను. 5 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు 9 అవుతుంది. 9 వరకు అయితే రీచ్ అయినా అన్నట్టు. 9 o'clock అవుతుంది, ఇంకొక ½ an hour అయితే అవుతుందంట. సో ½ an hour టైం వేస్ట్ ఎందుకని వాళ్ళకు చాప్రాయ్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, చాప్రాయ్ క్యాస్కేడ్ అని.
సో అక్కడికి వెళ్ళొద్దాం ఈ గ్యాప్లో. వాట్ ఏ వ్యూ. సూపర్ వ్యూ. మొత్తం వర్షం పడినట్టు పడుతుంది, బట్ అది వర్షం కాదు, మిస్ట్. స్కూల్ అది భలే పెయింట్ వేసారే. స్కూల్ ఇక్కడంతా అట్లా వేసారు సార్. అట్లా గవర్నమెంట్ స్కూల్స్ కూడా భలే వేసారా. బీజియం ఉన్నా సెల్ఫ్ బీజియం. తీద్దాం ఫోటో. ఏంటిది? ఏం ఫిష్? ఇది చికెన్. మళ్ళీ వస్తాం, ఫస్ట్ పోయి వచ్చేస్తాం. రైట్. సో బయట అయితే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమున్నాయని. సో మంచిగా గ్రిల్ చేస్తున్నారు పొద్దున. ఫిష్, చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ కూడా ఉన్నట్టుంది. ఇంకా స్టార్ట్ అవ్వాలి అనుకుంటా. అక్కడ చేస్తున్నారు, అడుగుదాం ఒకసారి. ఏంటి బ్యాంబూ చికెన్? బ్యాంబూ బిర్యానీ? నేను కూడా తెలుగునే భయ్యా. చికెనా? చికెన్ ఎంత? 20 రూపాయలు ఒక స్టిక్కా? ఇది బ్యాంబూ చికెనా బిర్యానీయా? బొంగు బిర్యానీ ఉంటుంది సార్. ఎట్లా చికెన్ ఎట్లా బిర్యానీ? హాఫ్ కేజీ అయితే 300 సార్, కేజీ అయితే 600. ఏది చికెనా? బిర్యానీ? చికెన్ బిర్యానీ అయితే అర కేజీ రైస్, అర కేజీ చికెన్ అయితే 800 సార్. 2 బ్యాంబూస్ లో వస్తుంది. చికెన్ చేస్తారా? అంతే పడుతుంది? ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది సార్. సరే చేసి పెట్టండి, మేము అటు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఒక 100 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి. కారం ఎలా వేయాలి? స్పైసీ చేయండి కొంచెం. కిలో చేయాలా హాఫ్ కిలో? ప్రైస్ ఎంత ఎట్లా అంటే నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఎంతమంది ఉన్నారు? ఇద్దరమే ఉన్నాం. హాఫ్ కేజీ తీసుకో. ఎంత హాఫ్ కేజీ? 300. ఓకే. అది అందరిని అలా. ఓకే సో మళ్ళీనా? ఓకే రైట్, ఇంకొక షాట్. ఓకే హలో గాడి ఆడి ఆడి బ్యాంబూ చికెన్ ట్రై చేద్దాం మేడం. ఎక్కడి నుంచో నేను చూస్తున్నా బ్యాంబూ చికెన్ అని. సో ఫస్ట్ అయితే 20 మినిట్స్ పడుతుంది అంటారు రెడీ ప్రిపేర్ చేయడానికి. సో ఆలోపు వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాం. చాపరాయ్ జలవిహార్. సో ఎంట్రీ టికెట్ అయితే ఉంది. అడల్ట్కి 50, చైల్డ్కి 25 అని. పాడేరా ఇది? ఓకే చలో వెల్కమ్ టు చాపరాయ్ వాటర్ ఫాల్స్. ఫాల్స్ లాగా లేదు, జస్ట్ ఇట్లా ఫ్లో లాగా ఉంది, రివర్ ఫ్లో లెక్క. కిందికి వెళ్తే అక్కడ ఉంది వాటర్ ఫాల్స్ లెక్క. అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్తే మనకి మంచి వ్యూ వస్తుంది. యాక్చువల్లీ బాగుంటుందేమో అనుకున్నా, డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఇది ట్రై చేయొచ్చు. కాకపోతే అరకు నుంచి ఒక 15 మినిట్స్ కాదు, అరకు నుంచి ఒక 25 మినిట్స్ అట్లా జర్నీ. రోడ్ అయితే కొంచెం కచ్చా రోడే ఉంది. అండ్ మధ్య రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో వర్త్ అని చెప్పొచ్చు. మంచి స్టిల్స్ ఇస్తున్నారు మీరే. సో కిందికి వెళ్దాం, అక్కడ నుంచి ఇంకో వ్యూ చూద్దాం. వాటర్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది కదా, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. గుడ్ వ్యూ ఇక్కడ నుంచి.
ఒక్క ఫోటో దిగట్లే నేనైతే. చలో మన కొత్త సబ్స్క్రైబర్, మీ పేరు? రూపేష్. రూపేష్. ఎక్కడి నుంచి? తిరుపతి. తిరుపతి. రైట్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సో అరవింద్ ఫ్రమ్ కడప. ఓకే, చాపరాయ వాటర్ ఫాల్స్ సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంటుంది. సో యాక్చువల్లీ బ్రో మనకి ఈరోజు పిల్లన్ అన్నట్టు, నెక్స్ట్ వచ్చేసరికి బొర్రా కేవ్స్, అక్కడ నుంచి వైజాగ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బ్రో తెలుసా, ఎక్స్ప్లోర్ మామూలు చేయడం వేరే లెవెల్ కంటెంట్. సో నెక్స్ట్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా బ్రో, అది ఎట్లుంది ట్రైబల్ మ్యూజియం? యాక్చువల్లీ బ్రో అయితే అక్కడే కలిసారు నాకు. ట్రైబల్ మ్యూజియం ఏం లేదండి, జస్ట్ 2 రూమ్లలో ఉన్నది. జస్ట్ అది అంత ఇంపార్టెంట్ ఏం లేదు. జస్ట్ టీవీలో చూపించినట్టు చూపిస్తున్నారు, ఏం లేదు అక్కడ. జస్ట్ కాఫీ షాప్ అంటారు కానీ అది కూడా నథింగ్, ఏం లేదు. సో విన్నారు కదా. సో బ్రో రివ్యూ ప్రకారం అది స్కిప్ చేద్దాం ఇంకా ట్రైబల్ మ్యూజియం. నెక్స్ట్ వచ్చేసరికి బొర్రా కేవ్స్, తర్వాత ఇంకొకటి వాటర్ ఫాల్ అది ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ అది అయిపోయాక రిటర్న్ వైజాగ్. ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన బాంబు చికెన్ ట్రై చేద్దాం. మరి మేము చూస్తున్నాం, మీరు తింటారు. మా ఆరోగ్యం పాడకూడదు, మీ కల్తీ అన్ని తీస్తున్నాడు. బ్రో ఎట్లా బ్రో గ్రిల్? ఇదైతే మీకు 30 రూపీస్. మాకు 30 రూపీసా? ఫ్రీగా ఇవ్వండి బ్రో. కడప నుంచి వచ్చి అమ్ముతారా బ్రో? కడుపు వచ్చి ఇక్కడ అమ్ముతున్నావా? మామూలు కాదు, కడప వాళ్ళకి ఫ్రీ అయితే వాళ్ళకి డిస్కౌంట్. వాళ్ళకి డిస్కౌంట్. 10 రూపాయలు. వాళ్ళకి 10 రూపాయలా? రైట్. బ్యాంబూ చికెన్ హాఫ్ కేజీ క్వాంటిటీ 300. చాపరా అయితే అయిపోయింది. నెక్స్ట్ బొర్రా కేవ్స్ చూసుకొని రిటర్న్ అన్నట్టు. ఆర్గానిక్ హనీ ఫార్మింగ్ అని ఎవరు లేరు అడుగుదామంటే ప్రైస్. సో ఇది ప్రాసెస్ అన్నట్టు, ఈ బాక్స్లో వేసే చేస్తారు. యాక్చువల్లీ ఇట్లాంటి రీల్స్లో, ఇన్స్టా రీల్స్లో, యూట్యూబ్ రీల్స్లో చాలా చూసినా కానీ ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్లో. ఇంకోటి చూపిస్తాను. ప్లాంట్స్ ఉన్నాయి కదా, టచ్ మీ నాట్ ప్లాంట్స్. చూడండి భలే ఉన్నాయి కదా. సో టచ్ చేసి అట్లా అయిపోతే ఇంకా కాసేపటికి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇది యాక్చువల్ అరకు వ్యాలీ. చిన్న ఊరే అనుకున్నాం కానీ చాలా పెద్దగా ఉంది. కూల్ అన్నట్టు వెళ్ళాలని లేదు ఇక్కడ నుంచి. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే టైం 11:26, బట్ వెదర్ చూస్తే మాత్రం 8 AM ఇన్ ద మార్నింగ్ అన్నట్టు ఉంది. టూ కూల్. మనకి హైదరాబాద్లో అనంతగిరి హిల్స్ ఉంటుంది, సేమ్ ఆల్మోస్ట్ ఎట్లనే ఉంటుంది, బట్ ఈ రేంజ్లో ఉంటుంది. కానీ దానికన్నా ఇది నెక్స్ట్ లెవెల్. చలో ఆఫ్టర్ లాంగ్ టైము ప్లస్ ఆఫ్టర్ లాంగ్ కరువు తర్వాత బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసినాం. సో అట్ లాస్ట్లో ఉంది అదే బొర్రా కేవ్స్. మనకి ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes ఈజీగా పడుతుంది మనకి. అండ్ దీని పక్కకే ఇటు సైడ్కే బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ మధ్యలో ఏమైనా టనల్స్ కనబడితే అది కూడా చూద్దాం. సో ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 80 రూపీస్ అడల్ట్, చైల్డ్కి వచ్చి 60. వెల్కమ్ టు బొర్రా కేవ్స్. సో ముందుకెళ్ళి చూద్దాం, కిందికి వెళ్ళాలి. ఇట్లా చాలా కిందికి వెళ్ళి ఇట్లా మళ్ళీ పైకి ఎక్కాలి. పైకి ఎక్కి ఒక టెంపుల్ ఏదో ఉంటుంది, విజిట్ చేసుకుని మళ్ళీ రావాలి కిందికి. సో జాగ్రత్తగా దిగాలి, స్టెప్స్ చాలా కిందికి ఉన్నాయి, జాగ్రత్తగా చూసి దిగాలి. పాప అంటే అవుట్ అనుకుంటా, నడలేకపోతుంది. నందీశ్వర
లైటింగ్ లోపల ఉంది. యాక్చువల్లీ ఇట్లా కిందికి దిగి ఇట్లా పైకి వెళ్తే గుడి ఉంటుంది. మంచి లైట్ ఎఫెక్ట్స్ పెట్టారు అబ్బా. ఇంకా అనిపిస్తున్నానా కనబడట్లేదా? పెద్ద స్కెచ్చే, చీకటిగా ఉంది మొత్తం కింద. భయం వేస్తుంది నువ్వు చూస్తే ఇక్కడ నుంచి. మేబీ అటు సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది. దిగేటప్పుడు ఈజీగా బ్రో, మళ్ళీ ఎక్కేటప్పుడే ప్రాబ్లం. ఎన్ని స్టెప్స్ ఎప్పుడు ఎక్కుతా నాకు. శివయ్య సో ద లాస్ట్కి వచ్చేసినాం. ఎండ్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బయటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఇది అయిపోయాక కటిక వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది మిస్ చేసిన చెప్పడం. సో నెక్స్ట్ కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళి క్లోజ్. మంచి ఆర్జీబీ లైట్ పెట్టారు. ప్రాపర్ అడ్వెంచర్ జీప్. కమాండర్ దీనికి నెక్స్ట్ వర్షన్ తారు మైటీ తార్. చలో బొర్రా కేవ్స్ నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది బోర్డు మీకు కటిక వాటర్ ఫాల్స్ అని. అక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి ఒక 6 కిలోమీటర్స్ వచ్చేస్తే ఇట్లాంటి చిన్న రోడ్ ఉంటుంది, దానికి రాసి ఉంటుంది కటిక వాటర్ ఫాల్స్ అని 1 కిలోమీటర్ అని. ఇలాంటి రోడ్ ఉంటుంది. ముందరైతే మంచిగా 4x4 వీలర్ కార్లను వేసుకొని మంచిగా వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ ట్రెక్ చేసుకొని పోదాం. నాకు తెలిసి ఇంకొక 10 మినిట్స్ ట్రెక్కింగ్ ఉంటుంది, దాని తర్వాత కటిక వాటర్ ఫాల్స్ ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు దాకా ఓకే, కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చాలా ఎనర్జీతో రావాలి. ఏం బ్రో నీకు ఎలా ఉంది? కష్టంగా ఉంది. ఇష్టంగా ఉంది, కష్టంగా రెండు రా. ఏం చేయాలా, చాలా తప్పదుగా. ట్రెక్కింగ్ వద్దనుకుంటే ట్రెక్కింగ్ అవుతుంది మనకి ఈరోజు. ట్రాక్టర్ ఇదే ఒకటి అమ్మ. ఇప్పుడు దాకానే ఒక లెవెల్ అనుకుంటే నెక్స్ట్ ఇంకా పైకి ఎక్కాలంట. ఆ పైకి వెళ్ళాలంటున్నాడు. అంత ఎనర్జీ అయితే లేదు అక్కడ. చూద్దాం. అండ్ రైల్వే టన్నల్ పైనుంచి వచ్చారు చూసావా కొందరు. వెళ్ళిపోయాము. షార్ట్కట్ కాదు, అంతా ఎక్కువ వెళ్ళాలి. అక్కడ పైన చూడు వాటర్ ఫాల్స్. అదేమో వాటర్ ఫాల్స్ అంటే ఇప్పుడు ఆడికి వెళ్ళాలా? నేను రాను ఇక్కడే, నాకు అయిపోయింది ఎనర్జీ. రావా రాలేను అంత దూరం. వాటర్ ఫాల్స్ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి. బట్ అదంతా నడుచుకొని ఎక్కేంత ఎనర్జీ లేదు నాకు. బ్రో నువ్వు వెళ్ళాలంటే వెళ్ళిరా బ్రో, ఇక్కడ వెయిట్ చేస్తా. నేను వెళ్ళలేను అంత దూరం, ఎనర్జీ అవుట్ నాకు. అది ఇంకొక రూట్ ఉందా నా పైనుంచి?
అరకు నుంచి రూట్ ఎట్లా రావాలి అక్కడ? సుంకర్మట్ట ఒక చెప్పా కదా నేను. అక్కడ మనం లెఫ్ట్ సుంకర్మట్ట దగ్గర లెఫ్ట్ తీసుకొని ఉంటే అక్కడ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంత ట్రెక్ ఇంకా నడవాల్సిన అవసరం లేకుండా. టనల్ ఉందా ఇంకోటి? ఇక్కడ ఇది లాస్ట్ టర్నల్. అది ఇంకొకటి ఉందా? పెద్దదా? పెద్ద ఉంది. సేమ్ ఉంటుంది, ఏముంటుంది అంతే చూడడానికి టనల్ పోట అంతే. అన్న లిఫ్ట్ ఇస్తారన్నా? వస్తా. వెల్కమ్ టు రిషికొండ బీచ్. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ అయితే మీ ఓన్ వెహికల్లో వస్తే బైక్ అయితే ఫస్ట్ పార్క్ చేసేసేయండి. దాని తర్వాత ఏమన్నా చూడండి, ఎందుకంటే ఫైన్ వేసేస్తూ ఉన్నారు బయట ఎక్కడ పెట్టినా. పబ్లిక్ మాత్రం బీభత్సంగా ఉన్నారు. ప్లస్ ఈరోజు సండే కాబట్టి చలో రిషికొండ బీచ్ వెల్కమ్స్ యూ ఆల్ అంటే వీడియో చూసిన వాళ్ళందరికీ అన్నట్టు. ఓ బాబా పబ్లిక్ మాత్రం టూ మచ్ ఉన్నారు. బట్ స్టిల్ వాటర్ అనేది చాలా నీట్గా ఉంది. కాసేపు ఆగేద్దాం, ఒక 2 minutes ఇక్కడ ఉండేసి అక్కడికి వెళ్దాం. ఇదేంది రిషికొండ కదా? రిషికొండ. అదేంది మొత్తం చెక్కేసి మొత్తం గ్రీన్ మ్యాట్ వేసింది అదేనా? అది గ్రీన్ మ్యాట్ కాదు, అది కొత్తగా రకం. అదే గ్రీన్ షీట్ కనబడొద్దని. గ్రీన్ షీట్ కాదు, కొత్త కడుతున్నారు దాన్ని. ఏం కడుతున్నారు? కొండ మళ్ళీ కడుతున్నారు కొత్తగా. జురాసిక్ పార్కా? తడవద్దని కూడా తడుస్తూనే ఉన్నా. అదే వచ్చింది నీకు చెప్పులు, నీకు ఏం కాదు. ఆ షూస్ నా బాగా నాది ఆరవ మళ్ళీ షూస్. ట్యూ గుడ్ అబ్బా, రియలే ట్యూ గుడ్ అంటే ట్యూ గుడ్. బీచ్ పెట్రోల్ పోలీస్ మినీ ట్రాక్టర్ వేసుకొని వస్తుంది. టూ క్లియర్ అంటే టూ క్లియర్. చెన్నై బీచ్ కన్నా బాగుంది ఇది. అండ్ ఆల్మోస్ట్ ఏరాడ బీచ్ లెక్కనే ఉంది. బట్ ఏరాడ బీచ్లో పబ్లిక్ లేరు, ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. మిగతా అంతా సేమ్ టు సేమ్. చలో ఇదే రిషికొండ. మొత్తం చెక్కేసి పెట్టేసారు మనలో. అయితే రీజన్ ఏంటంటే తెలీదు. రీజన్ ఎవరికైనా తెలిసి వైజాగ్ కోరంలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద, చూద్దాం. అండ్ ఆ కార్నర్కి అయితే వెళ్దాం. అదర్ సైడ్ ఆఫ్ బీచ్. చూడండి ఎంత క్లియర్ వాటర్ ఉంది. నీట్గా ఉంది బీచ్ అయితే. బుడ్డి బుడ్డి క్రాబ్స్. ఈ రోజుకి ఈ వీడియో క్లోజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఇందులో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన ఎయిర్టెల్ నెట్వర్క్స్ ఇవేం పనిచేయవు. మోస్ట్లీ బిఎస్ఎన్ఎల్ అండ్ జియో పనిచేస్తాయి. అక్కడక్కడ మాత్రం ఎయిర్టెల్ పనిచేస్తుంది. ఇది ప్లాన్ చేసుకొని, ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని రండి. సో దట్స్ ఆ వీడియో.
అండ్ నెక్స్ట్ వీడియో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ అండ్ బాయ్. సైనింగ్ అవుట్ టుడే ఫ్రమ్ వైజాగ్ అండ్ దిస్ ఈస్ హ్యాపీ రైటర్ మోటో. బాయ్.